వీడియోస్ వస్తలేవు అసలు ఏమనుకుంటారు మీరు చేద్దాం అనుకుంటారా వద్దనుకుంటారా నువ్వురా నేను అసలు మొత్తం ఇంటిగానే ఉంటున్నా వీడియోస్ కోసం అనే కానీ మీరు ఎవ్వరు అసలు టైం ఇస్తలేరు పండుగ అని చెప్పి నువ్వు వీడియో పని వాడేమో ఏదో అంతగానం బడ్జెట్ పెట్టినాం ఆపు చెప్తాను ఇంట్రో చెప్పొద్దా అదిగా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రియేటివ్ ఛాలెంజెస్. ఈ రోజు ఈ వీడియోలో మేము వీడియోస్ ఎందుకు తీస్తలేము అనేది అయితే ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేసుకోబోతున్నాము. ఫస్ట్ వచ్చేసి మేము వీడియోస్ ఎందుకు తీస్తలేము అంటే మాకు టైం ఉండలేదు ఒకటి, ప్లస్ బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది. అదే విధంగా ఎవరి పనుల వాళ్ళు వెళ్ళిపోతున్నాం కాబట్టి వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతుంది. లేట్ అంటే మరీ లేట్ అయిపోయింది. ఇప్పటికి బెట్టగా దగ్గర ఒక 10 days ఏమో వీడియోస్ పెట్టగా 10 days పైనే నూడిల్స్ పెట్టే 10 days అవుతుంది. నూడిల్స్ పెట్టి అంతకుముందు వీడియో పెట్టేసరికి 10 days అయిపోయింది. ఆ వీడియో తర్వాత ఇంకో నూడిల్స్ వీడియో పెట్టేసరికి దగ్గర ఇప్పటికి 20 రోజులు అవుతలేదు. 12 రోజులు 13 రోజులు ఇప్పటికి మేము వీడియో పెట్టాక 13 రోజులు అవుతుంది. ఈ వీడియో తోటి ఈ వీడియో అప్లోడ్ చేసిన టైంకి అయితే 13 రోజుల దాకా అవుతుండొచ్చు నాకు తెలిసి. నెక్స్ట్ వచ్చేసి అసలు వీడియోస్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ మా దగ్గర బడ్జెట్ అంతగానం లేదు. ఇప్పటికే మేము ఓవర్ గా అంటే మాకు తెలిసిన పరంగా అయితే బడ్జెట్ అయితే ఖర్చు పెట్టేసినాము మాకు తెలియకుండా. అది మాకు అర్థం కాకనా లేదంటే ఎవరైనా చెప్పలేక తెలుసుకోలేకనా ఏదో ఓవర్ గా పెట్టినామంటే ఇప్పుడు మన వీడియోలో అంత చూపెడితేనే వాళ్ళు వ్యూస్ వచ్చినాయి కదా. ఫస్ట్ మేము ఎట్లా అనుకున్నాం అంటే మంచిగా మన హైలైట్ గా వీడియోస్ హైలైట్ చేస్తే ఎంత ఖర్చు పెడితే అంత వ్యూస్ వస్తాయి, అంత రెస్పాండ్ వస్తాయి అని మేము అనుకున్నాము. కానీ మేము అనుకున్నంత రీచ్ అయితే రాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది రాలే, అంత రీచ్ రాలే. వచ్చింది మాకు మేము అనుకున్నంత కాకపోయినా ఒక 70% 80% రీచ్ అయితే వచ్చింది. దానివల్ల మేము ఇప్పటివరకు అయితే వీడియోస్ అయితే చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు బడ్జెట్ లేదు, అందుకని ఎవరి పనుల వాళ్ళు బిజీ అయిపోయినాము. బడ్జెట్ కోసం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా బడ్జెట్ ఒక గ్యాలరీ చేసుకుంటా ఉన్నాము. బడ్జెట్ అయినా కొద్దీ వీడియోస్ చిన్న వీడియోస్ అయితే చేస్తున్నాము. అంతేవిగా కాకుండా చిన్న వీడియోస్ చేద్దామని చేస్తూ ఉన్నాము. కానీ అయినా మాకైతే వీలైతే లేదు వీడియోస్ చేయడానికి. ఇప్పటి నుండి అయినా మేము వీడియోస్ చేస్తాము, అసలు రెగ్యులర్గా చేస్తామని అనుకుంటున్నాము. కానీ ఏమైందో తెలియదు. కొంచెం బడ్జెట్ పరంగానే మాకు చాలా ఇబ్బంది ఉంది. ఫస్ట్ మన హరీష్ ఎందుకు వస్తలేడు, అసలు హరీష్కి ఏమైంది, హరీష్ గురించి కొన్ని మనకు కొంచెం న్యూస్ చెప్తాడు. చెప్పు. ఏడొస్తున్నావు రాక దగ్గర అసలు నూడిల్స్ కన్నా ముందు నుంచే బంద్ అయిపోయింది. ఇక అసలు కనబడలేదు ఇంటి దగ్గర, ఓనికి అనిపించలేదు, ఏది లేదు. ఉన్నాడా అంటే ఉన్నాడు, ఫోన్ చేస్తే ఈడున్నా ఆదిలాబాద్లో ఉన్నా ఆడున్నా ఏమైందిరా అంటే వస్తా అని చెప్తుండే కానీ అసలు వస్తూనే లేడు. హైదరాబాద్ ఎందుకున్నా ప్రోగ్రామ్స్ పైసలు నువ్వే అంటే పైసలు లేవు అని అందుకని షూట్కి పోయి పైసలు సంపాదించుకొని అంటే పైసలు పెట్టాలి, పైసలు పెట్టదంటలేదు కానీ ఒక మినిమం ఒక వారానికి ఒక 3 వీడియోస్ కన్నా ఖచ్చితంగా అటెండ్ అయి ఉండాలి. మేము అందరం అసలు ఎవరు ఉండలేరు. వీడియో వచ్చేసి వీడియో ఎటు పోతుండో వీనికి అర్థమైతే లేదు. వీడు ఫోన్ చేస్తాడు, పొద్దున్న లేచి వీడియో తీద్దామని ఫోన్ చేస్తాడు. సరే తీద్దామని ఫోన్లో ఆడుతుంది, లిఫ్ట్ చేసి చెప్తాము ఖచ్చితంగా వీడియో తీయాలంటే స్నానం చేస్తాను, నేను స్నానం చేయగానే నీకు ఫోన్ చేస్తా అంటే నీకు ఫోన్ చేయడు. వీనికి ఏమవుతుందో అసలు వీనికి అసలు తెలియనే తెలియదు. ఇంకో పని పడుతుంది నాకు ఏం పని పడుతుంది నీకు చెప్పు. ఏంది అసలు ఎందుకు ఎప్పటి నుంచి వస్తావు అసలు? అప్పు ఉడతలేదు, ఏం చేద్దాం అర్థమైతే లేదు, అందుకే నా పనిలో పోతున్నాం. ఫోన్ చేసినప్పుడు మీరు బరాబర్ ఉన్నారా? ఫస్ట్ మేము ఎందుకు లేము, బరాబర్ లేము. మేము మ్యాథ్స్ నేనైతే వీడియో దీనికే ట్రై చేస్తున్నాం. రోజు మాట్లాడతాం, వీళ్ళు మేము అనుకుంటాం మేము ఇద్దరం కలిసి రోజు తీయాలి, ఖచ్చితంగా ఏదో ఒకటి వీడియో తీయాలనుకుంటాం. కానీ అందరూ ఉంటే కొంచెం మంచి ఎంటర్టైన్మెంట్ కూడా మంచిగా ఇస్తాము, అవుట్పుట్ కూడా మంచిగా వెళ్తుంది అని మేము అనుకున్నాము. కానీ అది వీలైతే లేదు. ఇప్పటి నుంచి చేయనికైతే ట్రై చేస్తాము. ఇప్పటికైతే బడ్జెట్ అయితే ఏం లేదు, మా దగ్గర 0 బడ్జెట్. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లాన్ చేస్తున్నాము, అందరం కలిసి ఒక దగ్గర ఒక కొన్ని పైసలు అప్పు తీసుకోవాలని. మనకు మనం నమ్మి ఇప్పటికే వీడియోస్ ఎత్తలేదు చక్కగా, మనం నమ్మి మనకు బడ్జెట్ నమ్మి అప్పిస్తారు అనుకుంటున్నాను. ఎవరికి ఇయ్యరు. మనం వీడియోస్ అక్క చేస్తేనేమో మోటివేషన్ ఇచ్చేవాళ్ళు కామెంట్ రూపంలో. మనం వీడియోస్ ఆఫ్ చేసినాం, అది ఆఫ్ చేసినాం, మనకు వాళ్ళు ఇస్తారు నమ్మి. మ్యాథ్స్ ట్రై చేస్తాము. ఇప్పటికైతే వేరే దగ్గర బడ్జెట్ అడుగుతున్నాము, అది సెట్ అయితే లేదు. బడ్జెట్ అడిగిన తర్వాత బడ్జెట్ ఓకే అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా వేయడానికి ట్రై చేస్తాము. టైం తీసుకుంటాం. ఇప్పటి నుంచి వారానికి ఒక 3 వీడియోల 4 వీడియోల చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాం. అంతే కదా, ఉంటారు కదా. హై వీడియోలు వస్తాయి, మంచిగా వస్తాయి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా చేయడానికి అయితే ట్రై చేస్తున్నాము. మ్యాక్సిమం అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాం. మీరు ఎవ్వరు లేకున్నా, నేను లేకున్నా వీళ్ళు చేస్తారు, వీళ్ళు లేకున్నా నేను చేస్తా. లాస్ట్కి ఒక్కడైనా చేస్తారు, వీడు ఒక్కడైనా చేస్తారు ఖచ్చితంగా. లాస్ట్కి వచ్చేసరికి క్యాంపింగ్ వీడియోస్ చేయాలి, ఇంకా మేము ట్రావెల్ వీడియోస్ చేయాలి, అదే విధంగా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చాలా. అనుకున్న బడ్జెట్ ఇంకా అసలు
దీనికి వెల్డింగ్ మిషన్లు కొనాలి ఏమో కొనాలనుకుంటున్నాము, అది ఏం వర్కౌట్ అయితే లేదు. బడ్జెట్ లేక సపోర్ట్ మాత్రం వచ్చింది. ఒక 100 వీడియోస్ ప్లాన్ చేసి పెట్టుకున్నాము. ఆ 100 వీడియోస్ అసలు అవి ముట్టుకోవాలి ఇంతవరకు. ఆ బుక్లో లేని ఇప్పటి వరకు మేమైతే చేసినాము. బుక్లు ఉన్నాయి ఏంటంటే బడ్జెట్ ఎక్కువైపోతుంది. బడ్జెట్ మస్తు ఎక్కువ అవి బడ్జెట్. అలా 2-3 చేసినాం అనుకో, కాకపోతే ఆ చిన్న అనుకొని చేసినాము. పెద్ద ఆమ్లెట్ వేయాలనుకున్నాము, అది బిస్కెట్ అయిపోయింది. అదే విధంగా ఇంకేదో వేయాలనుకున్నాం పెద్ద వీడియో, ట్రాంపోలిన్ చేద్దాం అనుకున్నాం. ట్రాంపోలిన్ అది బిస్కెట్ అయిపోయింది, అది వేయలేకపోయినాము. నెక్స్ట్ ఇంకో వంతెన కట్టాలనుకున్నాము, అది మిస్ అయింది. అవన్నీ చేస్తాము, అవన్నీ కంప్లీట్ చేస్తాము, కానీ బడ్జెట్ కావాలి మాకు వాటి కోసం. అందుకని బయట ఆడిందాం బడ్జెట్. అది ఓకే అయిన తర్వాత ఇప్పటి నుండి మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా వస్తాయి. మీరు కూడా మమ్మల్ని అట్లే సపోర్ట్ చేస్తుండండి. అదే విధంగా మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మాకు 1K సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నారు. 1K సబ్స్క్రైబర్స్ కూడా కాలే. 1 month అవుతారు అనుకున్నాము. 1 month లో కూడా 1K సబ్స్క్రైబర్స్ అయితే కాలిపోలేదు. మేము రెగ్యులర్ గా వీడియోస్ పెడుతుంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు 1K సబ్స్క్రైబర్స్ అయిపోయేది నాకు తెలిసి. మానిటైజేషన్ కూడా అయిపోయేదని మేము అనుకుంటున్నాం, కానీ మేమే అసలు మా చేతులతో మేమే మొత్తం ఖరాబ్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పటి నుంచి మా వీడియోస్ అయితే ఒక వారానికి 3-4 వీడియోస్ అన్న ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.